ఈరోజు వీడియోలో మనం తెలిసి తెలియక చేసే అమంగళకరమైన పనులేంటో చూద్దాం. ఈ వీడియోలో వచ్చేసి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. తెలియని వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి, వాళ్ళు కూడా ఎలాంటి పొరపాట్లు చేయకుండా ఉంటారు. స్త్రీలు నైటీలు వేసుకొని పూజ చేయకూడదు. స్త్రీలు జుట్టు విరబోసుకొని గుడికి వెళ్ళకూడదు. ఇంటి ముందు ముగ్గు లేకుండా పూజ చేయకూడదు. నుదుటి పైన బొట్టు పెట్టుకోకుండా పూజ చేయకూడదు. మంగళవారం దేవుని పటాలను శుభ్రం చేయకూడదు. స్త్రీలు నిలబడి పూజ చేయకూడదు. స్త్రీలు స్నానం చేయకుండా వంట చేయరాదు. ఇంటిని ఎప్పుడూ అపరిశుభ్రంగా ఉంచకూడదు. స్త్రీలు స్నానం చేయకుండా పూలు కొయ్యకూడదు. మంగళవారం శుక్రవారం ఇంటి బూజును దులపకూడదు. మనం ఆహారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వృధా చేయకూడదు. ఇలా చేస్తే అన్నపూర్ణి దేవికి కోపం వస్తుంది. సాయంత్రం పూట బట్టలు ఉతకకూడదు. చాలామంది కూర్చున్నప్పుడు పక్క వాళ్ళ కాళ్ళు దాటి వెళ్తూ ఉంటారు. అలా కాళ్ళు దాటి వెళ్ళకూడదు, మంచిది కాదని పండితులు చెబుతుంటారు. చాలామంది రోకిలి బండలు కడుగకుండా అలానే అపశుభ్రంగా ఉంచుతూ ఉంటారు. కానీ ఇలా ఉంచకూడదు. చీకటిలో భోజనం చేయకూడదు. బయట నుండి వచ్చాక కాళ్ళు కడుక్కోకుండా ఇంట్లోకి ప్రవేశించకూడదు. కొంతమంది భోజనం పెట్టిన తర్వాత అన్నం తినడానికి భోజనానికి రావడం ఆలస్యం చేస్తారు. ఇక అన్నాన్ని మనిషి కోసం ఎదురు చూసేలా చేయడం కూడా నష్టం చేరుకొస్తుంది అని చెబుతున్నారు. అలాగే భోజనం చేసిన తర్వాత స్నానం చేయకూడదు. ఉదయం నిద్ర లేవగానే మీ ముఖాన్ని అద్దంలో అస్సలు చూడకూడదు. శనివారం గుమ్మడికాయ కొనకూడదు. సూర్యాస్తమం అయిన తర్వాత పూలు కొయ్యకూడదు. సోమవారం ఎలక్ట్రిక్ గ్యాస్ స్టవ్లు కొనకూడదు. ఎట్టి పరిస్థితుల్లోనూ రాత్రి సమయంలో గాజులు, కమ్మలు, మంగళసూత్రాలు తీయకూడదు. ఒకరు ధరించిన పూలు మరొకరు పెట్టుకోకూడదు. స్నానం చేయకుండా ముగ్గు వేయకూడదు. ఉప్పు, మిరపకాయలు, చింతపండు వీటిని ఎవరికి ఇచ్చినా చేతితో ఇవ్వకూడదు. పక్కన పెట్టి వాళ్ళు తీసుకొని చెప్పాలి. స్త్రీలు ఎప్పుడూ జుట్టు విరబోసుకొని ఉండకూడదు. అలా ఉంటే ఇంట్లో జ్యేష్ఠాదేవి వచ్చి కూర్చుంటుంది. స్త్రీలు రాత్రి వేళల్లో భోజనం చేయకుండా అలగకూడదు. ఆహారం తినకుండా నిద్రించకూడదు. ఇంట్లో నిమ్మకాయ దీపం పెట్టకూడదు. దేవాలయంలో మాత్రమే పెట్టాలి. ఇల్లు ఊడ్చిన చీపురు నిలబెట్టకూడదు. నిద్ర లేవగానే ఆ దుప్పటి, బెడ్షీట్లు, సాపుల్ని ఎత్తేయాలి. లేకుంటే దరిద్ర దేవత ఆసనంగా అక్కడే కూర్చోవేస్తుంది. బట్టలు ఉతికాక స్నానం చెయ్యాలి. బట్టలు ఉతికి నీటిని కాళ్ళపైన పోసుకోకూడదు. అందులో జ్యేష్ఠాదేవి ప్రవేశం దొరుకుతుంది. బీరువాకు అద్దం ఉండకూడదు. అద్దంలో ముఖం చూసుకోవడం, తల దూడం లాంటివి చేస్తే డబ్బు అస్సలు నిలవదు. వంట చేసేవారు మాట్లాడుతూ అరుస్తూ వంట చేయకూడదు. అపశకనాలు ఎప్పుడూ మాట్లాడకూడదు. తథాస్తు దేవతలు మన భుజానపై ఉంటారు. స్నానం చేసి తుడుచుకున్న టవల్ని ఇంటి తలుపుల పైన వేయకూడదు. పొద్దు ఎక్కే వరకు ఇంట్లో నిద్రపోకూడదు. ఆ టైంలో వాకిలి చిమ్మకూడదు. సూర్య మొహాన నీళ్లు చిమ్మినట్లు అప్పుడు నీళ్లు చిమ్మకూడదు. చిన్న ఎంగిలి కంచం ముందు చేతిని ఎండబెట్టుకొని చాలాసేపు కూర్చోకూడదు. ఎప్పుడూ స్త్రీలు తమ నోటి నుండా దరిద్ర, శని అని మాట్లాడకూడదు. వంటగదిలో మాట్లాడకూడదు అస్సలు. వంటగదిలో వాడిన మసి బట్టలను పొద్దుపోయాక ఉతకకూడదు. ఇంటికి వచ్చిన సుమంగలి కుంకుమ బొట్టు పెట్టకుండా పంపకూడదు. రాహుకాలంలో స్నానం, భోజనం చేయకూడదు. ఇంటి గుమ్మం ముందు చెప్పులు ఊడకుండా కొంచెం దూరంగా ఉండాలి. దీపపు ప్రమిదం ఎప్పుడు నేలపై ఉంచకూడదు. ఇది దీపాన్ని అగౌరవపరిచినట్లు అవుతుంది. క్రింద ఒక చిన్న ఇత్తడి ప్లేటు లేదా మట్టి ప్లేటు ఇలాంటిది ఏదైనా దీపం కింద ఉంచాలి. దీపం పడమర దిశలో వెలిగించరాదు. ఒకవేళ వెలిగిస్తే కుటుంబంలో కష్టాలు కలుగుతాయి. వేరుశనగ నూనెతో పూజలకి అస్సలు వాడకూడదని పెద్దలు చెబుతుంటారు. మంగళసూత్రానికి పిన్నిసులు కానీ ఇనుపు ముక్కలు సంబంధించిన వస్తువులు కానీ పెట్టుకోకూడదు. ఏ దేవునికి ఎదురుగా దీపారాధన చేయకూడదు. మహిళలు ఎప్పుడూ ఎవరికి ఏది ఇచ్చినా ఏది తీసుకున్నా కూడా
చేతితో తీసుకోవాలి. పొరపాటున కూడా ఎడమ చేతితో ఉపయోగించకూడదు. ఉదయం లేచి ఇంటి బయట శుభ్రం చేసినప్పుడు గుమ్మం మీద అడుగు పెట్టకూడదు. ఎందుకంటే అగౌరవపరచడం ఆర్థిక సమస్యలు దారితీస్తుంది. పండితులు ఇలా చెప్తున్నారు. శనివారం రోజున నల్లని వస్తువులను కొనకూడదు. కత్తెర, కత్తులు వంటి ఇనుప వస్తువులను శనివారం కొనుగోలు చెయ్యరాదని పండితులు చెప్తున్నారు. శనివారం నాడు చెప్పులు, బూట్లు కొనకూడదు. మహిళలు ఎవరికైనా తాంబూలంగా కొబ్బరికాయ చిప్పులు ఇచ్చేటప్పుడు కొబ్బరికాయను 3 ముక్కులు ఉండే భాగాన్ని తమ వద్ద ఉంచుకొని రెండో భాగాన్ని తాంబూలంగా ఇవ్వాలి. స్నానం చేయకుండా బీరువాను అస్సలు ముట్టుకోకూడదంట. కొందరు స్నానం చేయకుండానే బీరువాలు డబ్బులు తీస్తుంటారు. కానీ ఇలా అసలు చేయకూడదు. ఇలా చేస్తే ఆ ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఎదురుపడతాయి. పూజా గదిలో ఎప్పుడు విగ్రహాలు, పటాలు ప్రతిష్ఠించకూడదు. మిట్ట మధ్యాహ్నం ఇంట్లో పూజ చేయకూడదు. దేవునికి నైవేద్యం పెట్టకుండా పూజ చేయకూడదు. కనీసం చక్కెర అయినా నైవేద్యంగా పెట్టి దేవునికి పూజ చేయాలి. దీపారాధనకు వాడే కుందనలు శుభ్రం చేయకుండా వాడకూడదు. హడావిడిగా పూజ చేయకూడదు. మన మనసంతా ఆ దేవునిపై పెట్టి ప్రశాంతంగా పూజ చేయాలి. ఎండిపోయిన పూలను పూజా గదిలో ఉంచకూడదు. వాటిని వేరే నీటిలో వెయ్యాలి. పూజలో ఒక దీపం మరొక దీపం వెలిగించకూడదు. ఒక దీపంతో మరొక దీపంని వెలిగించకూడదు. అగ్గిపుల్లుతో ఒత్తులను వెలిగించకూడదు. చిరిగిన బట్టలు ధరించి అసలు పూజ చేయకూడదు. అలా చేస్తే పేదరికం వస్తుంది. దేవుడు ప్రతిమలను, మంగళసూత్రాలు అస్సలు వేసుకోకూడదు. ముఖ్యంగా లక్ష్మీదేవి ప్రతిమ ఉన్న మంగళసూత్రాలను అస్సలు వేసుకోకూడదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో గురించి మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి.